నమస్తే. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా గత 18-20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డ్రామాకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. సోనం వాంగ్‌చుక్‌ని హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. అతని నిరాహార దీక్షకు భంగం కలిగింది. ఇప్పుడు అభిజిత్ దిప్కే మరొక డ్రామా మొదలుపెట్టినట్టుగా కనబడుతుంది. నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను, నేను నిరాహార దీక్ష చేస్తానంటూ అభిజిత్ దిప్కే రంగంలోకి దిగాడు. అసలు సోనం వాంగ్‌చుక్‌కు సంబంధించి గత కొద్ది రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. అసలు ఇతడి ట్రూ నేచర్ ఏంటి? అసలైనటువంటి రంగు ఏంటి? ఇతడు చైనా ఎజెండాతో పనిచేస్తున్నాడా? చైనా ఏజెంట్‌గా పనిచేస్తూ ఉన్నాడా? గతంలో లద్దాఖ్ కోసం పోరాటం అని చెప్పాడు. ఇప్పుడేమో విద్యార్థుల పైన ప్రేమను నటిస్తున్నాడా? అసలేంటి సోనం వాంగ్‌చుక్, హూ ఈజ్ హీ? అతని నిజస్వరూపం ఏంటి? దీనిపైన సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తా ఈ ఎపిసోడ్‌లో. నాతో డిస్కషన్‌లో జాయిన్ అవుతున్నారు మా రిసర్చ్ అనలిస్ట్ ఆదిత్య గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఇతనికి చాలామంది ఆదిత్య గారు సింపతి చూపిస్తున్నారు. సింపతి చూపించడం వేరు, మద్దతు తెలపడం వేరు. సరే, ఒక మనిషి 20 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాడు అంటే అతని పట్ల సింపతి చూపించండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ మద్దతు తెలపడం వేరు కదా! అసలు ఈ సోనం వాంగ్‌చుక్ హిడెన్ ఎజెండా ఏంటి? నిజంగా విద్యార్థుల మీద ప్రేమతోనే ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేశాడా? దీని వెనక హిడెన్ ఎజెండా ఏంటి? రైట్. సో, డెఫినిట్‌గా ఇప్పుడు సీజేపీ మొదలైనప్పుడు గూడా మనం గూడా డిస్కషన్‌లో అనుకున్నాం. దట్ వాళ్ళు తీసుకున్నటువంటి పాయింట్స్ అయితే వాలిడ్ పాయింట్స్ అయితే పట్టుకున్నారు. రైట్. బీ ఇట్ ఎగ్జామ్స్ గురించి అవ్వనియండి, లేకపోతే రకరకాల ఇష్యూస్ సీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో ఏం రాసారో రకరకాల ఇష్యూస్ అన్నీ జెన్యూన్ ఇష్యూసే, జనరల్‌గా కన్సర్న్ అయినటువంటి ఇష్యూస్‌ని తీసుకున్నారు వాళ్ళు. అయినా గూడా వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ అవంతా గూడా మనకు బాగా అనుమానాస్పదంగా అనిపించింది. రైట్. దాంట్లో ఓవర్‌నైట్ ఒక 2-3 డేస్‌లో 1,00,00,000 మంది ఫాలోవర్స్ అయిపోవటం. అంటే అవన్నీ ఏదో ఆల్గారిథమ్‌తో ఎవరు మెస్ చేస్తే గాని అట్లా అవ్వదు. అదేమి ఆర్గానిక్ అయ్యేటటువంటి గ్రోత్ కాదది. సో, అట్లాంటిదే మనం ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ జీది చూసినా గూడా ఆయన గూడా అప్పట్లో లదాఖ్ కోసం హంగర్ స్ట్రైక్ చేశారు. ఐ థింక్ ఒక సంవత్సరం క్రితం చేసినట్టున్నారు లదాఖ్ కోసం. ఏమనన్నారంటే లదాఖ్‌ని కాన్స్టిట్యూషన్‌లో 6థ్ షెడ్యూల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని ఉంటాయి. దాంట్లో 6థ్ షెడ్యూల్‌లో ఇది పెట్టాలి లడాఖ్‌ని గూడా అని చెప్పి ఆయన ఒక క్లెయిమ్ ఒకటి చేస్తూ హంగర్ స్ట్రైక్ చేశారు. ఇన్ఫాక్ట్ దాంట్లో కూడా కొన్ని స్పీచ్‌లో కొన్ని అంటుంటే ఎట్లాంటివన్నారంటే జెన్‌జీ ప్రొటెస్ట్‌లు రిఫర్ చేశారు. నేపాల్ జెన్‌జీ లాగా మనది కూడా అన్నట్టు అన్నారు. తర్వాత ఇంకేదో అరబ్ స్ప్రింగ్స్ అన్నారు. ఇవన్నీ హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ అప్పుడు కొంచెం ఫ్లాగ్ చేసింది. ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు ఫ్లాగ్ చేసింది. అండ్ అన్‌ఫార్చునేట్‌గా ఆ మాటలు అన్న తర్వాత కూడా వైలెంట్‌గా ఎళ్ళింది. లడాఖ్‌లో ప్రొటెస్ట్ అన్నీ వైలెంట్‌గా ఎళ్లి ఎండ్ ఆఫ్ ద డే అదంతా కొంచెం పోలీస్ కూడా చాలా మంది ఇన్వాల్వ్ చనిపోయినట్టున్నారుగా. కొంతమంది చనిపోయినట్టున్నారు కదా! మందికి అయినట్టుంది. అప్పుడు. యాహ్! ఆ! కరెక్ట్. సో, ఇప్పుడు మనకు తెలిసిందేంటంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ముందర అది కూడా చూడాలి. ఆ హంగర్ స్ట్రైక్ కూడా చేశారు. అది లదాఖ్ కోసం అనేది చేశారు. రైట్. ఆర్ అట్లీస్ట్ ఆన్ పబ్లిక్ అది చెప్పారు. కానీ అదే టైంలో మీరు చూస్తే కొంచెం అదే ఇటు అటు అది చూస్తే మీరు ఆయనకి 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి సెక్మోల్ అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లదాఖ్. ఇదొక ఆర్గనైజేషన్ ఉంది. అది ఎన్‌జీఓ. దానికి ఎఫ్‌సీఆర్‌ఏ కూడా ఉంది. రెండోది ఐ థింక్ హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్స్ లదాఖ్. ఇది రెండో సంస్థ ఉంది. దానికి ఎఫ్‌సీఆర్‌ఏ లేదు. కానీ అది కూడా ఎన్‌జీఓనే. ఇప్పుడు దీంట్లో సెక్మోల్‌లో అప్పుడు వాళ్ళు కొంచెం గమనిస్తే వాళ్ళేం చూసారంటే దాంట్లో ఎఫ్‌సీఆర్‌ఏ ఫండింగ్ కూడా వచ్చే మెయిన్‌గా ఎఫ్‌సీఆర్‌ఏ కూడా రూల్ ఏముంటుంది దట్ లోక్‌సభ దగ్గర ఉండే ఈ సంసద్ మార్క్ దాంట్లో దాంట్లోనే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కానీ ఎసెన్షియల్లీ దానికి కూడా ఐ థింక్ 9 అకౌంట్లు ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ హెచ్ఐఏఎల్ కూడా అంతే. దానికి కూడా 8 అకౌంట్లు ఉన్నాయి. దాంట్లో 4, 5 అకౌంట్లు డిక్లేర్ కూడా చేయలే రెండిటికి కూడా. అండ్ ఇన్‌ఫాక్ట్ సెక్మోల్‌కి వచ్చే మనీ కూడా కొంచెం రకరకాల రౌటింగ్స్ జరగటం. ఇన్‌ఫాక్ట్ సెక్మోల్‌కి ఒక స్విట్జర్లాండ్ బేస్డ్ ఒక ఐ థింక్ 30 లాక్స్, 40 లాక్స్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అదేమైందంటే ఇక్కడ హోమ్ మినిస్ట్రీ ఏమంటుందంటే అది సావరేనిటీ ఆఫ్ ఇండియా మీద రిసర్చ్ చేసి పబ్లిష్ చేయమని అడిగినట్టు అంటుంది. అఫ్కోర్స్ వీళ్ళు వాంగ్‌చుక్ ఏమన్నారంటే అప్పట్లో ఇది సావరెనిటీ ఆఫ్ ఇండియా గురించి కాదు, టైటిల్ మొత్తం చదవండి, టైటిల్ మొత్తం మీద ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఆ సావరెనిటీ గురించి ఉంది అది. సో ఎసెన్షియలీ దిస్ ఇస్ అబౌట్ ఫుడ్ సావరెనిటీ, ఇట్ ఇస్ నాట్ అబౌట్ నేషనల్ సావరెనిటీ. సో ఇట్ ఇస్ నథింగ్ లైక్ దట్ అని అంటారు. అది ఆయన క్లెయిమ్ ఎండ్ ఆఫ్ ద డే. బట్ సెక్మోల్కి ఎఫ్సీఆర్ఏ అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఇన్ఫాక్ట్ సెక్మోల్కి తెలిసిందే ఫోర్డ్ ఫౌండేషన్, రాకఫెల్లర్ ఫౌండేషన్ వీళ్ళ ఫండింగ్ కూడా దానికి ఉంది. అట్లాగే సోనం వాంగ్‌చుక్కి ఆయనకి మ్యాక్సెసే అవార్డు అది కూడా తెలిసింది. అది కూడా ఐ థింక్ రాకఫెల్లర్, ఫోర్డ్ ఫౌండేషన్ దాని ఫండింగ్తో ఉంటుంది. వాళ్ళ రికమెండేషన్స్ ఉంటాయి. అట్లాగే సిఐఏ బేస్డ్ అని కూడా చాలామంది అంటుంటారు మ్యాక్సెసే అవార్డ్స్. అది ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు అంటారు. సో ఎసెన్షియల్ ఇవన్నీ ఉంది సెక్మోల్కి. సో ఎఫ్సీఆర్ఏ అనేది క్యాన్సిల్ అయింది. అట్లాగే హెచ్ఐఏఎల్ కూడా ఏం గమనించారంటే దానికి ఎఫ్సీఆర్ఏ లేకుండా దానికి ఫారిన్ ఇన్కమ్ అనేది వస్తుంది. రైట్. సో దానికి వాళ్ళు ఏమన్నారంటే ఇది ఏదో బై మిస్టేక్ ఏదో వచ్చిందని ఏదో చెప్పారు, సమాధానం ఇచ్చారు. కానీ బట్ సోనం వాంగ్‌చుక్ ఆయన జనరల్గా అందరూ ఏమంటారంటే ఇప్పుడు 3 ఇడియట్స్ ఎట్లా చూపించారంటే ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్, ఇన్నోవేటర్, హ్మ్. పేటెంట్స్ చూపిస్తారు. కానీ ఇన్ రియాలిటీ ఏంటంటే హీ మైట్ బి అ గ్రేట్ మ్యాన్, హీ మైట్ బి అ గుడ్ మ్యాన్. కోవిడ్ అప్పుడు కూడా మంచి మంచి మెసేజ్ అన్ని ఇచ్చారు. మాట్లాడే మాట తీరు ఇవంతా కూడా చాలా పాలిష్డ్గా చాలా నీట్గా మాట్లాడతారు. కానీ
త్రీ ఇడియట్స్ క్యారెక్టర్ లాగా అయితే కాదు కదా. ఎసెన్షియల్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నాన్నగారు ఆయన కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. వాళ్ళు లడాక్ నుంచి శ్రీనగర్కి షిఫ్ట్ అయ్యి వాళ్ళ నాన్నగారు ఈజ్ అ కాంగ్రెస్ పొలిటీషియన్. సో ఈయన నెక్స్ట్ జనరేషన్. కానీ ఈయన ఏం చేశారు, యాక్టివ్ పాలిటిక్స్లో కాకుండా ఈయన సోషల్ వర్క్ వైపు ఉన్నారు. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసరికి ఇప్పుడు ఒక దాని గురించి ఇది అంటారు దట్ పేటెంట్స్ ఉన్నాయంటారు, కానీ నిజం చెప్పాలంటే ఫార్మల్ పేటెంట్స్ అనేది లేదు. సో ఇన్ఫాక్ట్ ఆయనకు ఉండేది ఒక మేజర్ ఒక ఫేమస్ అయింది ఏంటంటే ఐస్ స్తూపాస్ పెట్టారని. దట్ లదాఖ్లో వాళ్ళు వింటర్లో ఒక ఐస్ స్తూపా లాగా తయారు చేసి దాని తర్వాత సమ్మర్లో చిన్నగా మెల్ట్ అయ్యి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే లదాఖ్ అంటే యారిడ్గా ఉంటుంది, అక్కడ వాటర్ బాడీస్ ఉండవు ఎక్కువ. సో ఇదొకటి ఆయనకు అంటారు. కానీ దీనికి కూడా మీరు చూస్తే 1980s లోనే చెవాంగ్ నార్ఫెల్ అనుకుంటాను పేరు, చెవాంగ్ నార్ఫెల్ నాతో 1980sలోనే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు క్రియేట్ ఆర్టిఫిషియల్ గ్లేషియర్ ఇన్ లదాఖ్. కానీ ఆయన ఏంటంటే హారిజాంటల్గా చేశారు, హారిజాంటల్ ఐస్ గ్లేషియర్ లాగా చేసి సమ్మర్లో మెల్టింగ్ చేయించారు ఆయన. సోనం వాంగ్చుక్ ఆయనతో పాటు వర్క్ చేసి ఇన్నోవేట్ చేసి వర్టికల్గా చేశారు. ఇది హారిజాంటల్గా ఉండేది వర్టికల్గా చేస్తే ఎక్కువ టైం నిలబడుతుంది, ఎక్కువసేపు వాటర్ వస్తుంది, ఎక్కువ రిటెన్షన్ అవుతుంది ఆ ఐస్ దని, అట్లా చేశారు. సో చేయలేదు ఇన్నోవేషన్ అంటే చేశారు, కానీ ఆయనని ఇన్వెంట్ చేశారంటే కాదు. ఇట్ ఇస్ సంబడి ఎల్సెస్ ఇన్వెన్షన్, దాన్ని ఆయనతో పాటు కొలాబరేట్ అయ్యి చేశారు. సో ఇక్కడ ప్యూర్గా కూడా మనం ఆయనకి అగేన్స్ట్కి వెళ్ళి ఆయనకి ఏం పేటెంటే లేదు, ఆయన మీనింగ్లెస్. ఇప్పుడు మొన్న ఆమిర్ ఖాన్ అన్నారు, అసలు నేను ఎవరో అడిగారు సోనం వాంగ్చుక్తో ఇన్స్పైర్ అయినటువంటి 3 Idiotsలో మీరు నటించారు, మీరేమి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన హంగర్ స్ట్రైక్ గురించి అంటే, ఆయన అసలు నాకు సోనం వాంగ్చుక్ ఎవరో తెలియదు, నాకు డైరెక్టర్కి మా ఎవరికి కూడా సోనం వాంగ్చుక్ ఎవరు తెలియదు ఆ టైంకి, తర్వాత తెలిసింది అన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల తెలిసింది ఏంటంటే 2009లో 3 Idiots వస్తే 2008లోనే ఆమిర్ ఖాన్ ఉండగా సోనం వాంగ్చుక్ ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ లాగా కూడా జరగడం చూపించారు. సో ఎసెన్షియలీ ఇక్కడ ఆమిర్ ఖాన్ అట్ సమ్ లెవెల్ ఆయన పొలిటికల్ కాంట్రవర్సీ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. బికాజ్ ఇప్పుడు సోనం వాంగ్చుక్ మొన్నటిదాకా సోషల్ యాక్టివిస్ట్స్ ఉన్నారు, కానీ ఆయన సెక్మోల్ది ఎప్పటి నుంచి ఎఫ్సిఆర్ఈ క్యాన్సిల్ అయిందో, హెచ్ఐఎల్ మీద ఇది క్యాన్సిల్ అయిందో, దాని తర్వాత ఆయన లదాఖ్ మూవ్మెంట్లో అది కొంచెం క్రష్ అయిందో, 6th షెడ్యూల్ అది క్రష్ అయిందో, అవన్నీ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు డైరెక్ట్ పొలిటికల్గా ఇక్కడ కూర్చున్నారు. కానీ ఇక్కడ పట్టుకున్న అంశం ఏంటి, నీట్ కోసం పోరాడుతున్నా అన్నారు. బట్ మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నీట్ అనే దాని మీద ఆయన పబ్లిక్ ఒపీనియన్ కోసం నీట్ మీద ఉన్నారు, కానీ ఆయనకి పర్సనల్గా కూడా చాలా యాంగ్విష్ అనేది ఉంది. ఆయనకి సిబిఐ కూడా హెచ్ఐఎల్ని సిబిఐ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసింది, ఫండింగ్ ఎందుకు వస్తుంది ఏంటి పరిస్థితి అని. అట్లాగే సెక్మోల్ మీద సిఆర్ అంటే డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. సో ఆ యాంగ్విష్ కూడా ఉంటుంది. యాంగ్విష్తో పాటు ఇప్పుడు సిజేపీతో ప్లస్ తెలిసిందే ఫోర్డ్ ఫౌండేషన్, రాకెఫెల్లర్ ఫౌండేషన్ సపోర్ట్ ఉందంటే ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు వచ్చే గైడెన్స్ అయినా, అడ్వైజరీ అయినా, డిస్కషన్స్ అయినా ఇట్ ఈస్ సర్టన్లీ హ్యాపెనింగ్ విత్ యుఎస్ బేస్డ్, డీప్ స్టేట్ అనకపోయినా కూడా అట్ సమ్ లెవెల్ టాప్ లెవెల్ యుఎస్ ఇంటెలిజెన్స్ ఎసెట్స్తో ఆయనకి డిస్కషన్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ లేవో క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు కదా, ఇందాక మీరు చెప్పారు 2 ఉన్నాయి ఆయనకి అని చెప్పి. ఒక ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ అయింది, రెండోది వితౌట్ ఎఫ్సిఆర్ డబ్బులు తీసుకున్నారు, అది కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎక్కడి నుంచి మామూలుగా వస్తాయి అతనికి ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఈ ఎన్జిఓలకి? చైనా నుంచి వస్తాయా, లేకపోతే యూజువల్గా ఎక్కడి నుంచి వస్తాయి, అమెరికా నుంచి వస్తాయా, ఇంకపోతే ఇంకే వేరే కంట్రీ నుంచి వస్తాయి? యూరోప్ అండ్ యుఎస్ ఎక్కువ ఉంది. యూరోప్ అండ్ యుఎస్ నుంచి మేజర్గా కనబడుతుంటాయి మనకి ఆయనకు వచ్చేటటువంటి ఫండింగ్. కొంతమంది అంటే చైనా అంటారు, కానీ మరి ఇప్పటిదాకా నేను చదివిన పబ్లిక్ డాక్యుమెంట్స్ చైనా నుంచి ఆయనకి ఫండింగ్ వచ్చినట్టయితే లేదు. కొంతమంది అంటారు బట్ చైనా ఆయన్ని ఇన్ వే గ్రూమ్ చేస్తుంది ఇవే అంటారు, కానీ పాసిబిలీ బికాస్ 6th షెడ్యూల్ కోసం ఆర్గ్యూ చేయటం అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏమంటుందంటే కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్ అనేది నార్త్ ఈస్ట్ ఇండియాకి మాత్రమే రిజర్వ్. 6th షెడ్యూల్ ఏమంటుంది, ఇప్పుడు లెట్స్ సే మీకు ఒక లోకల్ లెజిస్లేటివ్ బాడీయో, మీకు ఒక గవర్నెన్స్ బాడీయో ఉంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయాలన్నా కూడా ఒక విధంగా మిమ్మల్ని అడగాలి, మిమ్మల్ని అడిగి మీ పర్మిషన్, మీ కన్సెంట్లు తీసుకొని అప్పుడే చేయాలి. ఇప్పుడు లదాఖ్ ఏంటంటే మనకి టిబెట్ వల్ల చైనా కొంచెం మిలిటరీగా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఫాస్ట్గా ఈ మధ్యనే మనం బార్డర్ రోడ్స్ కట్టటాలు, ఎయిర్పోర్ట్స్ కట్టటాలు, హెలిప్యాడ్స్ ఇవన్నీ చాలా అగ్రెసివ్ కడుతున్నాం. ఇక్కడ 6th షెడ్యూల్లో లడాఖ్ని ఇంక్లూడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడానికి లేదు, దాని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పెట్టుకొని నార్త్ ఈస్టే కాదు ఎనీ స్టేట్ అని పెట్టాలి. దీంతో పాయింట్ 1 ఏంటి, లదాఖ్కి పెట్టినట్టు ఇంకోళ్ళు అడుగుతారు. అప్పట్లో మనం స్పెషల్ స్టేటస్ కావాలని ఆంధ్ర ఎట్లా అడిగిందో అప్పుడు స్పెషల్ స్టేటస్ కూడా హిల్లీ రీజన్స్ అన్నాం, దాన్ని కూడా వి ఆస్క్డ్ ఫర్ స్పెషల్ స్టేటస్ ఆర్ ఎకానమికలీ బ్యాక్వర్డ్. అట్లాగే 6th షెడ్యూల్లో లడాఖ్ని ఇంక్లూడ్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పెడితే నెక్స్ట్ ఇంకోళ్ళు అడుగుతారు, పంజాబ్ అడుగుతాడు, హర్యానా అడుగుతాడు, మధ్యప్రదేశ్ అడుగుతాడు, మాకు కూడా ఇవ్వండి, మా పర్మిషన్ లేకుండా నేను కట్టడానికి లేదు. అండ్ 6th షెడ్యూల్ అనేది ప్రెడామినెంట్గా ట్రైబల్ పాపులేషన్ ఉన్న చోట, అందుకని నార్త్ ఈస్ట్లో మెజారిటీ ట్రైబల్ ఉంది. అట్లా చూస్తే సోనం వాంగ్చుక్ అండ్ అక్కడ ఉండేటటువంటి లేలో ఉండే ఈ మూమెంట్స్ అన్నీ కూడా దే ఆర్ రైట్, 98% ఆఫ్ లదాఖ్ ఈస్ ట్రైబల్. కానీ అది సెన్సిటివ్ రీజన్ అయ్యేసరికి అక్కడ ఇట్లాంటి గ్యాంబుల్ అనేది తీసుకోలేదు. సో ప్రభుత్వం ఏమంటుందంటే మీకు విడిగా హిల్ కౌన్సిల్స్ పెడతాం, ప్రస్తుతానికి అది లేలోను కార్గిల్లోనూ ఉంది, అది లదాఖ్లో ఉండే ప్రతి డిస్ట్రిక్ట్లో అది పెడతాము. హిల్ కౌన్సిల్ ఉందంటే మీరు గవర్నింగ్ చేయొచ్చు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది, ఆర్మీ చేసేది, మిలిటరీ వాళ్ళు చేసేది మేము చేస్తాం, కానీ మీకు మీ ఆటోనమస్ రైట్స్ ఉంటుందని. దట్ ఈస్ వాట్ దే డి నాట్ వాంట్. వాళ్ళు ఏమన్నారంటే కాదు 6th షెడ్యూల్లో పెట్టాల్సిందే, మాకు రైట్స్ రావాల్సిందే, మా కల్చరల్ ప్రిజర్వేషన్ ఉండాల్సిందే అంటారు. అది చైనాకి ఇనవే అడ్వాంటేజ్.
చైనాకి ఎందుకంటే అప్పుడు మిలిటరీ ఏమైనా ఒక రోడ్డు కట్టాలని వీళ్ళని ఒక మాట అడగాలి. అండ్ మనకు తెలిసిందే ఒక గవర్నెన్స్ కౌన్సిల్ సివిక్ బాడీ వచ్చేసిన వెంటనే ఇమీడియట్గా ఏమవుతుంది, స్లో డౌన్ అవుతుంది, బ్యూరోక్రటిక్ అయిపోతుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి, వీ విల్ రివ్యూ, మేము డిస్కస్ చేయాలి, డెమోక్రటిక్గా ఆలోచించాలి, ఇవన్నీ అనేసరికి ఇది మనం సరే సివిలియన్ ప్రాజెక్ట్స్లో ఓకే కానీ మిలిటరీ ప్రాజెక్ట్స్లో ఎట్లా అఫోర్డ్ చేస్తాం అది. అండ్ కన్సిడరింగ్ అంటే దట్ ఇక్కడ ఎట్ వన్ స్టేజ్ నేను విన్నాను యాక్చువల్గా, ఇతను అన్నారు, ఇంతకు ముందు మీకు చైనా నుంచి ఎవరైనా సైనికులు వచ్చేస్తే, సోల్జర్స్ మా ప్రాంతంలోకి వచ్చేస్తే మేము అడ్డుకునే వాళ్ళము, ఇక మీదట మేము వాళ్ళని స్టాప్ చేయము, మేము వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడారంట. అంటే ఒక విధంగా ఇప్పుడు అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే కదా. అంటే యాక్చువల్లీ నేనేమంటానంటే ఇది కూడా కొంచెం ఆయనకి అగేన్స్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఇది ఐ థింక్ కొంచెం twist ప్రోపగండా చేశారు. చేస్తున్నారు. చేశారు ఇది. నేను లెట్స్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఆన్ రికార్డ్ దట్ ఆయన మీరు ఆ వీడియో చూడండి, ఆ వీడియో జాగ్రత్తగా గమనించండి. ఆ వీడియో కమెంట్స్ కూడా అందరు ఇట్లాగే రాశారు, దట్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి. దాంట్లో స్పెసిఫిక్ ఏమన్నారంటే ఇట్లా సరే హీ మైట్ బి మీనింగ్ దట్, కానీ అట్లీస్ట్ లీగల్గా చూడాలంటే ఆయన ఏమంటారంటే ఒక అతను ఉండేవారు, ఐ థింక్ ఏదో చెప్పారు ఆయన స్పీకరో కమీడియన్ ఏదో అన్నారు, కమీడియన్ స్పీకర్ ఎవరో ఉన్నారు, ఆయన అన్నారు ఈ మాట దట్ ఒకప్పుడు మీరు ఎవరు వచ్చినా కూడా మేమే వచ్చి చెప్పేవాళ్ళం, మేమే ముందడుగేసి చెప్పేవాళ్ళం మీకు దట్ చైనా నుంచి వస్తున్నారు చూసుకోండి, మేమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇన్ఫాక్ట్ యాజ్ అ ఫ్యాక్ట్ అది కార్గిల్ వార్ అప్పుడు కూడా ఫస్ట్ అక్కడ ఉండే లదాఖ్ కార్గిల్ ఏరియాలో అక్కడ ఉండే వాళ్ళే వెళ్ళి చెప్పారు ఆర్మీ వాళ్ళకి, అక్కడేమో మూవ్మెంట్స్ జరుగుతున్నాయి, గన్నులు పట్టుకుని వస్తున్నారు చూడండి అని. అది కూడా ఎందుకంటే యాక్స్ అంటారు, యాక్స్ అంటే మనకుండే ఎద్దులు లాంటివే, కానీ అక్కడ హై ఆల్టిట్యూడ్లో ఉండే ఆ ఎద్దులు లాంటివి యాక్స్. ఆ యాక్స్ ఒక అతనికి మాయమైపోయి కనబడకపోతుంది, పాపం ఎత్తుకుంటూ ఇట్లా కార్గిల్ మీదకి వెళ్తుంటే అక్కడ కొండ మీద నుంచి చూస్తే అక్కడ పాకిస్తాన్ వాళ్ళంతా ట్రైబల్ గెటప్లో వాళ్ళందరూ గన్నులు పెట్టుకొని AK-47 పెట్టుకొని వస్తుంటే ఆయన పాపం వెళ్ళి ఆర్మీ వాళ్ళకి వెళ్ళి చెప్పాడు, నేను ఎత్తుకుంటుంటే ఇది జరిగింది అని చెప్పి ఆయన ఆ మాట అన్నారు. సో అది నిజం. అప్పుడు ఆయన ఏమంటారు, మీరు మమ్మల్ని ఇట్లా డీల్ చేసి మీరు లదాఖీస్ని మీరు సరిగ్గా కన్సిడర్ చేయకపోతే రేపు అట్లాంటి పరిస్థితి వస్తే ఎందుకు హెల్ప్ చేస్తారు మీకు లదాఖీస్ అని ఆయన అన్నారు అని సోనం వాంగ్చుక్ వీళ్ళకి చెప్పారు. రైట్. సో ఎసెన్షియలీ మీరు ఇక్కడ చూస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, ఇంకెవరో అట్లా అన్నాడు అనే స్టేట్మెంట్ మాత్రమే ఆయన ఇచ్చారు. అది అఫ్కోర్స్ బట్ ఇంకా వన్స్ ఆయన సోషల్ యాక్టివిజం నుంచి చిన్నగా పొలిటికల్ యాక్టివిజంకి వచ్చేటప్పుడు యూ కాంట్ హెల్ప్ ఇట్, ఇది పట్టుకుంటారు, ట్విస్ట్ అనేది జరుగుతుంది, అందుకని ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు FCRA కూడా ఆయన ఏమంటారు, సెక్మోల్లో ఇండియన్ సావరినిటీ మీద కమెంట్ చేయడానికి అడగలేదు, నన్ను ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సావరినిటీ మీద అడిగారు అని ఆయన అంటారు. కానీ మీరు టైటిల్ చూసి అట్లాగే ఉంది, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఐ థింక్ ఇంకేదో పొల్యూషన్ గురించి ఏదో ఉండి అండ్ సావరైనిటీ అని వచ్చింది. మరి ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలి పొలిటికల్ యాక్టివిజంకి వస్తుంటే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆదిత్య గారు ఏంటంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏదైనా జెన్యునిటీ చేస్తున్నటువంటి వేదిక, ఎలాంటి వ్యక్తులు మనతో అసోసియేట్ అవుతున్నారు అనేది డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక మీరే ఓపెన్గా చెప్పారు, CJP కాక్రోచ్ జనతా పార్టీ ఇట్స్ ఎ ఫండెడ్ పార్టీ, లేకపోతే పార్టీ అని కూడా అనలేము మనము, ఏదో ఒక సెటైరికల్ ఆన్లైన్ పొలిటికల్ మూవ్మెంట్ అనండి. డెఫినెట్గా అమెరికా నుంచి డైరెక్షన్ వస్తోంది, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు అలాంటి పార్టీతో అసోసియేట్ అయి చేయడం అనేది డెఫినెట్గా సందేహాలను రేకెత్తిస్తుంది కదా. అరుంధతీ రాయ్ లాంటి వ్యక్తులు, ఇంకా చాలామంది భారత్కి వ్యతిరేకంగా సమగ్రతకు సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ వేదికని షేర్ చేసుకోవడం అనేది డెఫినెట్గా అభ్యంతరకరం కదా అనేది నా పాయింట్. కరెక్ట్. అంటే అభ్యంతరం అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఈ CJP అనేది స్టార్ట్ చేసింది నా ఉద్దేశం ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా ఇండియా అలయన్స్ అనాలి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏది పెట్టారో అది కాన్స్టిట్యూషన్ క్లబ్లో పెట్టారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రికమెండేషన్ లేకుండా రాదు. అది ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారంటే RJD నుంచి ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళ టీంలో స్పోక్స్ పర్సన్స్ అందరూ మీరు చూస్తే వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. దానికి సపోర్ట్ కూడా మీకు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, సౌత్లో నుంచి కూడా ద్రవిడియన్ పార్టీస్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు తర్వాత చూస్తే అరుంధతీ రాయే కాకుండా చంద్రశేఖర్ రావణ్ అని ఉంటాడు. చంద్రశేఖర్ అప్పట్లో భీమ్ ఆర్మీ అని చెప్పి ఆయన ఉంటారు, ఆయన కూడా ఒక దళిత్ మూవ్మెంట్ లాగా చేస్తున్నారు. ఆయన వచ్చి కూడా సపోర్ట్ ఇచ్చారు. ఆయన హీజ్ నాట్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన కూడా వచ్చారు. మనకి ఎసెన్షియలీ చూస్తే కాంగ్రెస్ పార్టీ తప్పితే మిగతా ఇండియా అలయన్స్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది కూడా సపోర్ట్ చేశారు దీనికి. సో ఎసెన్షియలీ ఏంటి, ఇది ఒక యాంటీ BJP ఫోర్స్గా, ఒక యాంటీ NDA ఫోర్స్గా ఇది తయారనేది అవుతున్నది. దాంట్లో సోనం వాంగ్చుక్ హిస్టారికల్గా వాళ్ళ నాన్నగారి ద్వారా కూడా హీఈస్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా చేశారు, కాంగ్రెస్ స్ట్రైక్ చేశారు. ఆయన పేరు కూడా సోనం వాంగ్యాల్ అనుకుంటా. ఇతను సోనం వాంగ్చుక్, ఆయన సోనం వాంగ్యాల్. సో ఆయన కూడా ఏంటి మధ్యలో హంగర్ స్ట్రైక్ ఒకసారి చేస్తే ఒక రౌండ్ వచ్చేసరికి ఇందిరాగాంధీని వచ్చి మానిపించింది, లేకెళ్ళి నువ్వు ఆపేసేదని చెప్పారు. కానీ మళ్ళీ 1987కి ఆయన సస్పెండ్ కూడా చేశారు కాంగ్రెస్ నుంచి. బట్ ఆయన కాంగ్రెస్ రూట్స్ అనేది ఉంది. అట్లాగే మీరు చూస్తే కొంచెం వెస్టర్న్ సపోర్ట్ అనేది ఉంది, లెఫ్ట్ లిబరల్ సైడ్లోనే ఆయన ఉంటారు. ఇన్ఫాక్ట్ 3 Idiots ఆయన మీద సమ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఎసెన్షియలీ బాలీవుడ్ ఆల్సో మనకు తెలిసిందే, అది కూడా ఒక లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టంలో వచ్చినటువంటిదే.
రైట్. సో అట్లా చూస్తే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ అ మూవ్మెంట్ అగేన్స్ట్ ఇండియా. దానివల్ల ఎవరికి అవకాశం ఉన్నా కూడా దీంట్లో దిగుతారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దిగి ప్రెషర్ పెట్టే ప్రయత్నం అనేది చేస్తారు. సో ఈయన మోటివ్ అనేది ఆ ఒపోజిషన్ పార్టీస్ కోసం చేస్తున్నాడా, లేకపోతే ఈయన పర్సనల్ ఎజెండాతో చేస్తున్నాడా అనేది ముందు ముందు తెలియాలి. కానీ రెండు వైపుల నుంచి అయితే తనకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ లెట్ అస్ ఆల్సో రిమెంబర్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు 2008లో మనం ఏం చూడొచ్చు అంటే, ఇతను సోనం వాంగ్చుక్ని అక్కడ కూడా ఎడ్యుకేషనల్ అడ్వైజరీ బోర్డులో పెట్టినదే మన్మోహన్ సింగ్ జీనే పెట్టారు ఆయన్ని. సో కాంగ్రెస్ ఇస్ వెరీ క్లోజ్ అఫిలియేషన్. సో ఇప్పుడు ఇంకా ఓవర్ట్గా బయటకు వస్తున్నారు, ఓవర్ట్గా అది కనబడుతుంది. పొటెన్షియలీ ఎఫ్సిఆర్ఏ వాటి వల్ల ఇంకొంచెం గట్టిగా అవుతున్నట్టుంది. లేకపోతే ఆయనకి ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఏదర్ ఆయనకి పొలిటికల్ అంబిషన్స్ అని స్టార్ట్ అయ్యి ఉంటాయి, లేకపోతే వెస్ట్ నుంచి కొంచెం ప్రెషర్ పెట్టాలి అని చెప్పి టర్న్అప్ చేస్తూ ఉంటుంటారు వెస్ట్ నుంచి. యా, కరెక్ట్. గతంలో ఇప్పుడు అన్నా హజారే గారు ఉద్యమం చేశారంటే దట్ వాస్ ప్యూర్, ఆయనకి ఎలాంటి పొలిటికల్ అంబిషన్స్ లేవు, ప్యూర్లీ హీ డిడ్ ఇట్ ఫర్ పబ్లిక్. ఎలాంటి పొలిటికల్ అంబిషన్స్ లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈయనకి చాలా రకరకాల పర్సనల్ రీజన్స్ కనబడుతున్నాయి. ఇంకా చాలా వెస్ట్ నుంచి ఇక బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయేమో అనిపిస్తోంది. అండ్ విత్ ఇన్ ఇండియాలో కూడా ఈయనతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సీజేపీ లాంటి పార్టీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీతో అసోసియేట్ అయి పనిచేయడం అనేది చాలా సందేహాలను రేకెత్తిస్తుంది. మనం చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఎలా టర్న్అప్ అవుతుంది, ఏ విధంగా ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు, ధన్యవాదాలు. మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా ఈ సందర్భంగా, సోనం వాంగ్చుక్ అసలైనటువంటి రంగు ఏంటి, ట్రూ కలర్స్ ఏంటి? నిజంగా విద్యార్థుల కోసమో లేకపోతే సమాజం కోసమో పోరాటం చేస్తూ ఉన్నాడా, లేకపోతే పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకుని యాంటీ బీజేపీ లేకపోతే యాంటీ హిందూ లేకపోతే యాంటీ ఇండియా ఎలిమెంట్స్ కోసం అతను ఏమైనా పనిచేస్తున్నాడా? మీ అభిప్రాయం ఏంటి సోనం వాంగ్చుక్ పైన? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ ఒపీనియన్స్ని. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. సో మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.